నాకు ఆడోళ్ళంటే ఇష్టం, మగోళ్ళంటే అని పండ్లు కొరకాలనిపిస్తుంది. నాకు ఆడోళ్ళంటే నేను ఖచ్చితంగా ప్రేమిస్తాను. ఎందుకో ఏమో కానీ ఆడోళ్ళ మీద నాకు ప్రేమ లెస్స ఉంటుంది ఈ మధ్యన. కానీ మగోళ్ళని మాత్రం జాడిచ్చి తంత అని ఈ రకంగా ఒక కాకి అంటుందట. అబ్బరకొండు ఇక చూడు, ఆడవాళ్ళను కన్నెత్తి కూడా చూస్తలేవు, మొగోళ్ళ మీదనే పాలు పతాకం, ఇటు మసిరి అటు మసిరి, అటు తిరిగి ఇటు తిరిగి. ఇక మరి ముసురు పడితే గాలి దూరం కనుక ఏ రకంగా ఇసిరి పడుతుందో అగో గదే తరీక నీ దండం పెట్టి మొగోళ్ళ తలకాయల మీద భుజాల మీద పటా పట కొడుతున్నాయట కాళ్ళతోటి. ఏంటి కాకులు? అరే కాకులు ఎందుకని ఇట్లా పగబెట్టినాయి అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్ దగ్గర కట్టమైసమ్మ దేవాలయం ఉందట. ఇక మరి ఈ దేవత కోపం చేస్తుందో ఏం కాదో, మొత్తానికి మరి ఆ కాకులను ముసుగొల్పి ఇట్లా చేపిస్తుందో ఏం కాదో కానీ మొత్తానికైతే కాకులతోటి మొత్తం వచ్చిపోయే జనాల మీద కాళ్ళతోటి రువ్వడి మీద తన్నిస్తుంటే ఇక తట్టుకోలేక ఒకటే మీది ముఖాన్ని చూస్తున్నారట. వాము ఇక్కడ ఒకనాన్న వస్తే కదా ఈ కాకులతో బతికేయడం లేదా అని ఆడంగా ఈడంగా వచ్చి కథం సందులోకి వెళ్ళి మాపోతుర్రట. ఇక ఇప్పుడు ఊరంతా ఏలనైందట. ఇది ఊరంతా కాదు, ఇప్పుడు రాజ్యం అంతా ఏలనైంది. వాము రాజన్న సిరిసిల్ల జిల్లాకు పోతే కాకులు పాడైపోరు, కాకులు మన ఇంటనే పడుతున్నాయి, మనం చంపక తింటున్నాయి, కాళ్ళతో తని పాడు చేస్తున్నాయి. మరి ఏందో ఏం కాదో, మరి కీడు పట్టుకుందా ఎట్లా ఏంది అని ఈ రకంగా ఒకటే ఆలోచన చేస్తున్నాడు. అంటే చూడుర్రి, ఈడ మరి కట్టమైసమ్మ తల్లి మరి అనుకున్న భక్తులు మరి ముక్కులు ఉపజెప్పకుండా వచ్చినా, ముడుపులు కడకుండా వస్తున్నా, మొత్తానికైతే కట్టమైసమ్మ మాయ అని ఇక ఈ రకంగా అనుకుంటున్నాడు. పడ్డది అబ్బా పడ్డది. మళ్ళీ వస్తావు